బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. నమస్కారం అండి. ఎప్పటిలాగే వీడియోస్లో ముందుకెళ్ళే ముందు ఈరోజు టాపిక్ క్రిమినల్స్ వర్సెస్ పనిషర్స్, అంటే నేరస్తులు వర్సెస్ శిక్షలు. దీనికి సంబంధించి మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నాను. సమాజంలో రోజు రోజుకి విపరీతమైన నేరాలు పెరిగిపోతున్నాయి. వాటి వలన బాధపడే వారి సంఖ్య చాలా ఎక్కువగా తయారైపోయింది. దీనికి అంతటికి కారణము ఆలోచిస్తే ఒక విషయము మనకు గోచరణకు వస్తుంది. అదే నేరానికి తగిన శిక్ష లేకపోవడమే దీనికి కారణం. అత్యాచారం, ఒకరిని మర్డర్ చేయడం, ఒకరిని కిడ్నాప్ చేయడం, ఒకరి ఆస్తి మోసం చేసి తీసుకోవడం, చిట్ ఫండ్స్ కంపెనీస్ పెట్టి ప్రజలను ముంచేయడం, కబ్జాలు చేయడం, ఇవన్నీ కూడా క్రిమినల్ యాక్టివిటీస్ కిందికి వస్తాయి. ఈ క్రిమినల్ యాక్టివిటీస్ చేసే వ్యక్తులు వాళ్ళకున్న ధైర్యం ఏమిటంటే, ఈ పని చేసి మనం తప్పించుకోవచ్చు, ఒక కారణం. రెండవది, ఒకవేళ దొరికిన చిన్నపాటి శిక్షతోని బయటపడవచ్చు అనేది రెండవ కారణం. ఇక సమాజంలో నేరస్తులకు భయం ఎలా కలుగుతుంది? వాళ్ళకు భయం అనేది లేదు. ఏ తప్పు చేసినా బయటపడవచ్చు, ఒక మార్గం ఉంది. ఒకవేళ శిక్ష పడినా అది నన్ను పెద్దగా బాధించదు, కాబట్టి నేను చేసేస్తా, దొరికినప్పుడు అప్పుడు చూసుకుందాం. ఈ విధమైన మెంటాలిటీ అనేది నేరస్తుల్లో పెరిగిపోతుందండి. ఉదాహరణకు, మీరు ఒక హత్య చేసేవాడు ఉన్నాడు అనుకోండి. ఒక వ్యక్తిని హత్య చేశాడు. వాడు ఏమనుకుంటాడో తెలుసా అండి? హత్య చేస్తాను, దొరకనన్ని రోజులు తప్పించుకొని తిరుగుతాను, తర్వాత దొరికినప్పుడు జైల్లో వెళ్ళి కూర్చుంటాను. ఇది వాడు మనసులో అనుకొని హత్య చేయడానికి సిద్ధపడిపోతున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, నేరము చేయాలనుకున్న వ్యక్తి దానికి సంబంధించిన శిక్ష కూడా వాడు ముందే ఊహించుకొని అది తనను ఎక్కువగా బాధించదు అని ఒక స్థిరత్వమైన మనస్థితికి వచ్చి వాడు నేరం చేస్తున్నాడు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక హత్య చేసిన వాడిని పోలీసులు పట్టుకొని ఎంక్వైరీ చేస్తే కోర్టు ఏం చేస్తుందండి? జైల్లో పెడుతుంది, ఉరిశిక్ష విధిస్తుంది, లేదంటే జైల్లో పెడుతుంది. జైలు శిక్ష అనేది కోర్టు శిక్ష అని భావిస్తుంది. కానీ నేనంటాను అది వాడికి సుఖము అని నేనంటాను. ఏంటంటే అంత పెద్ద మాట అన్నారు? నేరస్తుడికి జైలు సుఖం ఎలా అవుతుంది? కోర్టు కరెక్టే చేసింది కదా అని మీరు అన్నారు అనుకోండి. సుఖము అన్న మాటకు అర్థం ఏంటండి? మీరు ఒకసారి ఆలోచించండి. సుఖము అంటే పొద్దంతా పని చేసుకొని అలసిపోయిన ఈ శరీరానికి సాయంత్రం పట్టడి అన్నం పెట్టి నిద్రపోవడమే సుఖము అని పేరు. అనేక సుఖాల్లో ఇది ఒక సుఖం. హాయిగా చక్కగా పొద్దంతా పని చేయడం, అలసిపోయిన శరీరానికి అన్నం పట్టించడం, చక్కగా నిద్రపోవడం, ఇది సుఖము కదా. ఇప్పుడు హత్య చేసే నేరస్తుడికి వాడికి భయం ఎక్కడి నుంచి వస్తుంది? కోర్టు వాడికి సుఖాన్ని విధిస్తుందా, శిక్షను విధిస్తుందా? ఖచ్చితంగా సుఖాన్నే విధిస్తుంది. వాడు ఆల్రెడీ డిసైడ్ అయిపోతున్నాడు. ఒక హత్య చేసే వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, నేను బయట ఉండి పెద్దగా ఉద్ధరించేది ఏమీ లేదు లోకాన్ని, వాడి మీద నాకు కోపం ఉంది, నా వల్ల వాళ్ళ జీవితం నాశనం అయిపోతే నాకు చాలు, నేను జైల్లో
మిగతా జీవితాన్ని గడిపేస్తాను అని వాడు నిశ్చయం చేసుకుంటున్నాడు. చేసుకొని కదా హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు ఈ నేరగాళ్ళంతా కూడా. ఇప్పుడు కోర్టు ఏం చేస్తుంది, నేరం రుజువైన తర్వాత వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడుతుంది. హాయిగా చక్కగా పని చేసుకొని పని చూపిస్తుంది. రాత్రి అలసిపోయిన వాడి దేహానికి అన్నం పెడుతుంది. వాడు హాయిగా నిద్రపోతున్నాడు. వాడికి శిక్ష ఎలా కలుగుతుంది? వాడికి బాధ ఎక్కడ తెలిసి వస్తుంది? వాడికి సుఖం ఇస్తుంది జైలులో వాడు సుఖపడుతున్నాడు, కష్టపడట్లా. రోజు డైలీ లేబర్ ఉంటారు, ఉప్పర్ పని చేసేవాళ్ళు. వాళ్ళు రోజు ఎండలో కష్టపడతారు. కష్టపడి నైట్ ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకుంటారు. అది వాళ్ళకు సుఖం. మరి హత్య చేసిన వ్యక్తి జైల్లో రోజు బయట లేబర్లా కష్టపడి వాడు రాత్రికి అన్నం తిని పడుకుంటున్నాడు హాయిగా. వాడికి అది సుఖమైపోతుంది. వాడికి శిక్ష ఎలా అవుతుంది? మీరు ఆలోచించండి. సుఖము అన్న మాటకు అర్థము మనము అనేక ఉదాహరణలో ఒక ఉదాహరణ నేను చెప్తున్నది ఏంటంటే, చక్కగా పని చేసుకోవడం రోజంతా, రాత్రికి అన్నం తిని పడుకోవడం. ఇది అనేక సుఖాలలో ఇది ఒక సుఖం. మరి అనేక సుఖాలలో ఒక సుఖమైన ఒక శిక్ష అనే పేరుతో ఒక సుఖాన్ని నేరస్తులకు కల్పిస్తుంది చట్టము. ఇక ఎవరు భయపడతారండి ఒక నేరం చేయడానికి? అలా కాకుండా అత్యంత క్రూరంగా హత్య చేసిన ఒక వ్యక్తికి, అత్యంత క్రూరంగా అత్యాచారం చేసిన ఒక వ్యక్తికి తీసుకొచ్చి నేరం రుజువైన తర్వాత వాడిని జైల్లో పెట్టకుండా వాడి ఒక కాలు ఒక చెయ్యి తీసేసి ఈ నుదుటి మీద వీడు నేరస్తుడు అని రాసి సమాజంలోకి వదిలితే వాడి బ్రతికున్న ప్రతి క్షణం చస్తూ బతుకుతాడు. అందరి చేత చివాట్లు తింటూ తిట్టించుకుంటూ బతుకుతాడు. అది వాడికి శిక్ష. వాడికి ఏ పని ఇవ్వరు ఎవరు. కనీసం ఒక కాపలా కాసుకుందాం, ఒక సెక్యూరిటీ గార్డు, ఒక ఏటీఎం దగ్గర ఒక వాచ్మెన్ లెక్క కూడా వాడికి పని ఇవ్వరు. ఒక ఇంటి దగ్గర వాచ్మెన్ లెక్క కూడా ఒక పని ఇవ్వరు. వాడి నుదుటిన నేరస్తుడు అని రాయడం వల్ల ఆ కుంటి చేయితోటి కుంటి కాలుతోటి వాడు ఎన్ని రోజులు బతుకుతాడు? బ్రతికనెన్ని రోజులు రోడ్ల మీద అడుక్కు తింటూ దీనమైన బ్రతుకు బతుకుతాడు. ఎప్పుడు చావొస్తుందా అని ఎదురు చూసుకుంటా కుమిలిపోతూ బతుకుతాడు. అది వాడికి శిక్ష. ఒక అత్యాచారం చేసిన వాడికి కానీ, ఒక మర్డర్ చేసిన వాడికి కానీ శిక్ష అది. అలా చేస్తే 1,00,000 మందికి భయం పుడుతుంది. ఎవడు కూడా అత్యాచారం చేయడానికి, మర్డర్ చేయడానికి ధైర్యం ఉండదు. ఎందుకంటే ఇంత భయంకరమైన శిక్ష వస్తుంది అని. కాబట్టి నేరగాళ్లకు అదుపులో చేయాలంటే ఒకే ఒక్క మార్గం, కఠినమైన శిక్షలు వేయడమే. వాళ్ళను తీసుకెళ్ళి జైళ్ళల్లో పెట్టి 2 పూటలు అన్నం పెట్టి హాయిగా పని చేసుకోమని పని చూపిస్తే అది వాళ్ళకు శిక్ష కాదు, అది వాళ్ళకు సుఖం అవుతుంది. ఎప్పుడైనా సమాజంలో నేరాలు తగ్గాలి అంటే నేరాలకు 3 రెట్లు అధికంగా శిక్ష ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయి. నేరాలకు తగిన శిక్ష లేని కారణం చేత నేరస్తుల్లో భయం ఉండదు. సరిపోదు కదా, ఇతరులు కూడా నేరస్తులుగా మారడానికి భయపడరు. ఇతరుల బలహీనమైన మనసు ఉన్నవాళ్ళు కూడా నేరాలకు తగిన శిక్ష లేకపోతే వాళ్ళు కూడా నేరస్తులుగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కఠినమైన శిక్షలు లేవు కాబట్టి, వారి వెన్నుల్లో వణుకు పుట్టట్లేదు కాబట్టి. నేరగాళ్ళకి ఎప్పుడైతే కఠినమైన శిక్షలు విధిస్తామో అప్పుడు సమాజంలో ఆటోమేటిక్గా నేరాలు అనేవి తగ్గిపోతాయి. ఏ ఒక్క చెల్లి బాధపడాల్సిన అవసరం ఉండదు. ఏ ఒక్కడు మధ్యలో చచ్చిపోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మర్డర్ చేసిన వాడికి, అత్యాచారం చేసిన వాడికి కాలు చేయి తీసి సమాజంలో వదిలేయడం అనే భయంకరమైన శిక్షకు మించిన శిక్ష ఇంకొకటి ఉండదు. అలాగే ఈ మధ్య సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. ఒక 10 లక్షలు కొట్టేసిన వ్యక్తిని పోలీసులు ఎంతో కష్టపడి ఇంకో 10 లక్షలు ఖర్చు పెట్టి వాడిని పట్టుకుంటారు. పట్టుకొని ఏం చేస్తున్నారండి? వాడి డబ్బులు రికవరీ చేస్తున్నాడు. వాడు ఎవరి దగ్గర కొట్టేశాడో ఆ డబ్బును మాత్రమే రికవరీ చేస్తున్నాడు. వాడి ఆస్తిని రికవరీ చేయట్లేదు. ఎప్పుడైతే వాడి ఆస్తిని మొత్తం రికవరీ చేసి వాడికి ఒక బుద్ధి చెప్తుందో చట్టము, అప్పుడు సైబర్ నేరగాళ్ళు అనేది మారిపోతారు. ఎవడు ఉండడు. 10 లక్షలు కొట్టేస్తే రేపు వచ్చి నా ఆస్తి మొత్తం ప్రభుత్వం తీసేసుకుంటుందన్న భయం ఉంటే సైబర్ నేరగాళ్ళు కానీ, దొంగతనాలు చేసే దొంగలు కానీ
చెయ్యరు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే అండి, కఠినమైన శిక్షలు రావాలి. ఒక నేరము చేస్తే తప్పించుకోవచ్చు, లేదా నేరానికి శిక్ష వేస్తే దాన్ని అనుభవిద్దాములే అనుకున్నప్పుడు ఎవడు కూడా నేరం చేయడానికి భయపడనండి. ఒక నేరము చేస్తే తప్పించుకోలేము, దానికి అనుభవించే శిక్ష 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది, అది మనం భరించలేము అని ఎవరికైనా భయం పుడితే అప్పుడు నేరాలు తగ్గుతాయి. కాబట్టి నేను అందరినీ మిమ్మల్ని కోరేది ఒకటేనండి, నేను ఇంతవరకు ఏ వీడియోను కూడా షేర్ చేయమని అడగలేదు, కానీ ఈ ఒక్క వీడియోను షేర్ చేయండి. దేశంలో కఠినమైన శిక్షలు రావాలి. కోల్కతాలో జరిగిన నా చెల్లెలకు పట్టిన గతి ఇంకా ఏ చెల్లెకు పట్టకూడదు. కాబట్టి నేను ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోను దయచేసి అందరికీ షేర్ చేయండి. కఠినమైన శిక్షలు రావాలి. ఏదన్నా నేరం చేయాలంటే వెన్నుల్లో చెమట పుట్టాలి, నుదుటి మీద చెమట పుట్టడం కాదు. నేరం చేయాలన్న ఆలోచన వస్తేనే వెన్నుల్లో చెమట పుట్టినప్పుడు అప్పుడు సమాజం సుఖశాంతులతోని శాంతి భద్రతతో ఉంటుంది. చెల్లెళ్ళు ఎంతోమంది హాయిగా ఉంటారు, హాయిగా బ్రతుకుతారు మన మధ్య. కాబట్టి స్వస్తి.